అది అయినప్పుడు వీళ్ళు పార్లమెంట్ లో 2/3 మెజార్టీతో సీట్లు ఇవ్వాలి. మళ్ళీ లోక్సభలో సాధ్యం కాదు. లోక్సభలో సాధ్యం కావాలంటే ఇప్పుడు ఆ తృణమూల వాళ్ళు చీలిపోయి అన్న ఇటు రావాలి, డిఎంకే వాళ్ళు మద్దతు అన్న ఇవ్వాలి, అవన్నీ జరగాలి. అవన్నీ జరిగే పరిస్థితి లేకపోతే అవ్వదు. ఈ టర్మ్ లో అసలు అవ్వదు. బిల్లు 2/3 మెజార్టీతో అక్కడ ఆమోదం పొందరు కాకుండా సగం అసెంబ్లీలో ఆమోదం పొందాలి. అసెంబ్లీల పరంగా వీళ్ళకి ప్రాబ్లం లేదు, 21 రాష్ట్రాల్లో వీళ్ళే ఉన్నారు కాబట్టి. కానీ లోక్సభలోనూ రాజ్యసభలో 2/3 మెజార్టీ సింగిల్ టైమ్ లో చేయడం అవుతుందా? అవుతుంది, చేయడం పెద్ద కష్టంగా. వీళ్ళు అనుకున్నట్టు 28 కనుక వీళ్ళకి పూర్తి మెజార్టీ వస్తే వీళ్ళు కలిసి అప్పుడు 28లో అమలు చేసేసి రేవంత్ చెప్పినట్టు రేవంత్ కూడా 28లో ఎన్నికలు కాదు, నాకు ఒక 6 నెలలు ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పాడు మధ్య ఢిల్లీ వెళ్ళొచ్చి. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 29లో జరిగేటటువంటి ఎన్నికల్లో వాళ్ళ 5 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మన 5 రాష్ట్రాలు ఉంటాయి అప్పుడే. దాంతో పాటు ఆ తర్వాత 6 నెలలకు ఎన్నికలు జరిగే ఉంటాయి. మహారాష్ట్ర అయ్యి ముందు తెస్తారు. మొత్తం దాదాపుగా 15 రాష్ట్రాలు 20 రాష్ట్రాలు ఒకేసారి ఎన్నికలు జరుపుతారు. 2034కి వచ్చేటప్పటికి ఈ రాష్ట్రాలన్నిటితో పాటుగా మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్ని ఒకేసారి పెడతారు. 3 నెలల్లో కంప్లీట్ చేసేసుకుని కూర్చుంటారు. ఇక ఆ తర్వాత చేసే ప్రతి ఎన్నికలో కూడా ఒకవేళ మధ్యలో ఎవడన్నా గవర్నమెంట్ పడిపోయింది, నెక్స్ట్ 6 ఎన్నేళ్లు మిగిలి ఉంటే అన్నేళ్లకే ఎన్నికలని పెడతారు. అది జరుగుతుంది. మొత్తం మీద 2034 అయితే క్లియర్ అయిపోతుంది కంప్లీట్ గా. జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. రైట్, చూద్దాం. మొత్తం జమిలీ ఎన్నికల కసరత్తు అయితే కొనసాగుతుంది. నిజంగా 2 దశల్లో నిర్వహిస్తారా? 2029లో కొన్ని రాష్ట్రాలు, దాదాపు 18 రాష్ట్రాలు ఎన్నో లెక్క చెప్తున్నారు. తర్వాత మిగిలిన 34లో కంప్లీట్ గా ఒకే దేశం ఒకే ఎన్నిక. ఎంతవరకు సక్సెస్ చూద్దాం.